హాయ్ అండి, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? ఇది చూడండి, ఈ బ్లౌజు ఇది వర్క్ బ్లౌజ్ అండి. వర్క్ వచ్చింది. నేను ఈ బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఏమో పాయింట్ తక్కువ 3 వచ్చిందండి నెక్. ఇదేమో 6.5 ఉంది. చూడండి, 6.5 ఉంది. మనకు కావాల్సింది పావు తక్కువ 6. ఇప్పుడు దీన్ని ఎగస్ట్రా అంతా మనం ఎలా తీసేయాలంటే చూడండి, ఇట్లా సెంటర్కి మడత వేసుకొని ఈ వర్క్ 2 కరెక్ట్గా పెట్టుకోవాలి. సెంటర్లో ఒక టాకా పెట్టుకోవాలి. ఇలా సెంటర్కి పెట్టుకొని మనం టేప్ తోటి మనకు కావాల్సింది పాయింట్ తక్కువ 3 కావాలి. నెక్ ఇటువైపు నుంచి షోల్డర్ వైపు నుంచి నెక్ వైపుకి పాయింట్ తక్కువ 3కి ఒక గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ఆ గుర్తు మీద 2 కరెక్ట్గా నీట్గా చూసుకొని ఆ గుర్తు మీద నుంచి ఇలా క్రాస్గా మనం టక్స్ వేస్తాం కదా, అలా ఒక కుట్టు వేసుకోండి. సెంటర్కి పట్టుకొని అలా ఒక కుట్టు క్రాస్గా అలా తీసేయండి. ఇప్పుడు చూడండి, మనకు కావాల్సిన నెక్ పాయింట్ తక్కువ 3 కరెక్ట్గా వస్తుంది అన్నమాట. నేను లైనింగ్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి నా కొలత ప్రకారం. ఇప్పుడు దాని మీద వేసి ఆ వర్క్ ఉంది కదా, ఆ వర్క్ అమ్మటి వేసి 2 పాయింట్లు ఖర్చు పెట్టుకోవాలండి. 2 పాయింట్లు సరిపోద్ది. 2 పాయింట్లు ఖర్చు పెట్టి అలా సన్నగా రౌండ్గా కుట్టుకుంటూ రావాలి. కొంచెం నిదానంగా అన్నీ సెట్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ రావాలి. నేనేం చేశాను, లైనింగ్ కొంచెం నెక్ పైకే కట్ చేశానండి. ఇది వర్క్ అయితే చాలా కిందకు ఉంది. అందుకని మన సెంటర్ చూసుకొని ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి. సెంటర్ డిజైన్ ఉంటుంది కదా, అక్కడ చూసుకొని ఒక పిన్ అలా పెట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు నెక్ ఎంత ఉండేది కిందకి డౌను మనకు క్లియర్గా అర్థం అయిపోద్ది అన్నమాట. చూడండి, నెక్ ఎంత ఉందో మనకి తెలిసిపోతుంది. వర్క్ ఇచ్చాడు కాబట్టి అలాగే 2 పాయింట్లు ఖర్చుతోటి నీట్గా అలా కట్ చేసి కుట్టుకుంటూ రావాలి. కొంచెం మనసు పెట్టి 10 నిమిషాలు టైం తీసుకున్నారంటే నీట్గా వస్తాయండి ఇలాంటి బ్లౌజులు మాత్రం. చూడండి, అలాగే నీట్గా మొత్తం రౌండ్ తిప్పుకుంటూ ఎక్కడ ఎక్కువ తక్కువలు రాకుండా అలా కుట్టుకుంటూ రావాలి. చూడండి, కరెక్ట్గా మనం పెట్టుకున్న గుర్తు దగ్గరికి వచ్చేసింది. చూడండి, ఇప్పుడు నేను లైనింగ్ అనేది పైకి కట్ చేశాను. నెక్ అనేది కిందకు ఉంది, కిందకి కుట్టుబడింది. చూడండి, అది అంత కిందకి కుట్టుబడి అంతవరకు వర్క్ ఉందన్నమాట. అదేమో నేను కట్ చేసిందేమో ఆది బ్లౌజ్ ఇచ్చిన ప్రకారం కట్ చేశాను అనమాట. అప్పుడు మనకి డీప్ తెగింది నెక్. ఇప్పుడు ఒకసారి మనం క్లాత్ అంతా ఇట్లా తిప్పి చూసుకుందామండి, వర్క్ మీద ఏమన్నా కుట్టు పడిందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకుందాము. చూడండి, వర్క్ మీద ఎక్కడ పడలేదు, నీట్గా వచ్చింది. చూడండి, మొత్తం ఒకసారి ఇలా చెక్ చేసుకుంటే మన తర్వాత ఫినిషింగ్ అప్పుడు చాలా బాగుంటుంది. ఎక్కడ పడలేదండి, అంత సైడే వచ్చింది. ఇప్పుడు మనం మొత్తం లోపల లైనింగ్ కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, 2 పాయింట్లు ఖర్చు ఉంచుకొని మనం పెట్టింది 2 పాయింట్లు కాబట్టి అలాగే ఉంచుకొని కింద మాత్రం ఎక్కువ వచ్చింది కాబట్టి అలా నీట్గా 2 పాయింట్లే కట్ చేసుకోవాలి. ఒక చాట ఎక్కువ తక్కువ రాకుండా చూసుకొని నీట్గా మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అక్కడొకటి టక్స్ ఇద్దాం. ఎందుకంటే నెక్ రౌండ్ తిరగాలి కాబట్టి సెంటర్లో మూలలన్నీ నీట్గా రావాలంటే మనం ఒక టక్స్ ఇద్దాం. అక్కడొకటి టక్కు. ఇప్పుడు మొత్తం వెనక్కి తిప్పుకుందాం. చూడండి, ఎంత బాగా వచ్చిందో. ఎక్కడైనా కొంచెమైనా తేడా వచ్చిందా? లేదు, చక్కగా నీట్గా వచ్చింది. ఇప్పుడు పైన ఒక కుట్టేసుకుందాం.
ఎందుకంటే లైనింగ్ అనేది లోపల నీట్గా ఉండాలి కదా. లైనింగ్ని లోపల నుంచి బయటికి లాగుతూ ఇట్లా బయటికి లాగుతూ ఒక కుట్టేసుకోవాలన్నమాట. ఎక్కడ ముడతలు రాకుండా లైనింగ్ బయటికి లాగామనుకోండి, లైనింగ్ అనేది మనకి నెక్ దగ్గర కనిపించకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. అట్లా నీట్గా కుట్టుకోవాలి. పది నిమిషాలండి టైం తీసుకోండి. నీట్గా కొంచెం చూసుకొని కుట్టుకుంటే ఇలాంటి బ్లౌజులు చాలా నీట్గా వస్తాయి. ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు మీరు ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా అడగండి. ఎందుకంటే దీనికి పని ఎక్కువ ఉంటుంది కాబట్టి 50 రూపాయలు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా మొత్తం రౌండ్ మొత్తం ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. లైనింగ్ని మొత్తం లాగుతా లోపలికి లాగండి. లైనింగ్ని బయటికి కనపడకుండా నీట్గా బాగుంటుంది. అయిపోయింది మొత్తం. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి మెడ కూడా నీట్గా రౌండ్గా వచ్చింది. కనిపించట్లేదండి, సెల్ఫీ స్టిక్తో తీశాను నేను, కానీ చాలా బాగా నీట్గా వచ్చిందండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.